వెల్కమ్ టు వయ్యభక్తి ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీ రామభద్ర ఆలయం కరీంనగర్ జిల్లాలోని మానేరువాగు ప్రాంతంలో ఉంది. ఇది శ్రీ రామభద్ర స్వామివారి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఒక శ్రీరామ ఆలయం. ఈ ఆలయం 2017లో మే నెలలో శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆశీర్వాదంతో ప్రతిష్ఠించబడింది. బ్రహ్మశ్రీ పాండరి సంతోష్ కుమార్ శర్మ గారు ముఖ్యంగా సంబంధించిన ఈ స్థలం రామభద్ర వేదాలు, కీర్తనలతో ప్రసిద్ధి చెందింది. ప్రతి నెల ఈ ఆలయంలో పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా మానేరువాగు ప్రదేశంలో ఈ క్షేత్రం భక్తులను ఆకర్షిస్తుంది. రామ భక్తులకు ప్రసిద్ధమైన ఈ స్థలం భక్తి స్థానంగా మించి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో గోశాల, సహస్రచండీ మహాయాగాలు, ఏకాదశి వ్రతాలు, రామనామ సంకీర్తనలతో భక్తులను ఆకర్షిస్తుంది. వేదమూర్తి, శ్రీ సుబ్రహ్మణ్య కారాంతుల వంటి కీర్తనాకారులు ఇక్కడ ప్రసంగించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం 12 కళ్యాణోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమితో కలిపి 13 సార్లు జరుగుతాయి. ప్రతిరోజు శ్రీరామ సర్వసేవలు, అభిషేకాలు మరియు రామనామ సంకీర్తనలు జరుగుతాయి. ఈ ఆలయం దగ్గర ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు కోరినా తప్పకుండా తీరతాయని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఈ ఆలయానికి వెళ్తే తప్పకుండా తీరతాయి. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి ఔటర్ రింగ్ రోడ్లోకి వెళ్ళి శంకర్పల్లి ఎగ్జిట్ వద్దకు వచ్చి హకీంపేట్ రోడ్డు మీదుగా తూముగుంటకి 35 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. సికింద్రాబాద్ నుండి మీదుగా హకీంపేట్ జంక్షన్ వద్దకు తిరిగి లోపలికి మానేరువాగు దిశగా వెళితే 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆధునిక ద్రావిడ శైలి రూపంలో నిర్మించబడింది. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలతో ప్రధాన గర్భగుడి కలిగి ఉంది. ఈ ఆలయం పూర్వాభిముఖంగా ఉండి గోపురం, మండపం, ప్రాకారాలు సమృద్ధంగా ఉన్నాయి. గర్భగుడి దక్షిణ ఈశాన్య కోణంలో ఉండడం, యాగశాల, గోశాల వంటి ఉపస్థానాలు వాస్తు స్తోత్రాల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాంగణంలో దక్షిణ మార్గం స్తంభాలు, తొలి పైకప్పు శైలి లక్షణాలు కలిగి భక్తుల సౌకర్యంగా ఆధ్యాత్మికతను పెంచుకున్నాయి. శృంగేరి ఆశీర్వాదంతో 2017లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో పూజలు చేసుకుంటే ఇల్లు, కుటుంబ వాస్తు దోషాలకు శాంతి కలుగుతుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.